ఆఫ్ఘనిస్తాన్లో భారీ భూకంపం సంభవించింది. పాకిస్తాన్ సరిహద్దులోని కునార్ ప్రావిన్స్ లో సంభవించిన ఈ భారీ భూకంపం కారణంగా 622 మంది మరణించినట్లు ఆ దేశ అధికారిక మీడియా సంస్థ రేడియో టెలివిజన్ ఆఫ్ఘనిస్తాన్ వెల్లడించింది. మరో 1500 మంది వరకు గాయపడినట్లు తెలిపింది. అయితే ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అబ్దుల్ మాతిన్ ఖానీ మాత్రం 610 మంది చనిపోయినట్లు తెలిపారు. కానీ భూకంప తీవ్రత రెక్టర్ స్కేల్ పైన 6.3గా నమోదైంది. నాంగార్హర్ ప్రావిన్స్ లోని జలాలాబాద్ పట్టణానికి 27 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే గుర్తించింది. భూమికి కేవలం 8 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించడంతో ప్రమాద తీవ్రత మరింత ఎక్కువైంది. ప్రజలందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో, అంటే ఆదివారం అర్ధరాత్రి 11:47 ప్రాంతంలో భూకంపం సంభవించింది. ఈ విపత్తును పట్టణాల్లోని భవనాలు కాస్త తట్టుకున్నా గ్రామాల్లోని ఇళ్లు తట్టుకోలేకపోయాయి. కునార్ ప్రావిన్స్ లో 3 గ్రామాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. మరిన్ని గ్రామాలు మట్టి దిబ్బలుగా మారాయని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల కింద ఇంకా ఎవరైనా చిక్కుకొని ఉంటారని రెస్క్యూ టీమ్స్ భావిస్తున్నాయి. ఇప్పటికే గాయపడిన వారిని ఆర్మీ హెలికాప్టర్ల ద్వారా కునార్, నంగర్హార్ ప్రావిన్స్లలోని హాస్పిటల్స్ కి తరలించారు. ఇళ్లను కోల్పోయి రోడ్డున పడిన బాధితులను పునరావాస కేంద్రాలకు చేర్చుతున్నారు. వారికి తాలిబాన్ ప్రభుత్వం నీళ్లు, ఆహారం అందజేస్తోంది. ఇదిలా ఉంటే భూకంపం సంభవించిన ప్రాంతంలో దాదాపు 2,71,900 మంది జనాభా ఉన్నట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే పేర్కొంది. వచ్చే వారం మరో భూకంపం సంభవించే అవకాశం ఉందని కూడా అభిప్రాయపడింది. మరోవైపు భూకంపం సంభవించిన ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ప్రజా వైద్య మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి షరావత్ జమాన్ వెల్లడించారు. చాలా గ్రామాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయని, మరణించిన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. కునార్, నాంగర్హార్ తో పాటు రాజధాని కాబూల్ నుంచి మెడికల్ టీమ్స్ భూకంప ప్రభావిత ప్రాంతాలకు చేరుకున్నాయని చెప్పారు. ప్రజా శ్రేయస్సు తమకు ఎంతో ముఖ్యమని అంటున్నారు. అయితే వార్ధక్ ప్రావిన్స్ మాజీ మేయర్ జరీఫా ఘఫారీ ప్రస్తుత తాలిబాన్ ప్రభుత్వం పైన విమర్శలు గుప్పించారు. ఇలాంటి విపత్తులను ఎదుర్కోవడానికి అసమర్థ తాలిబాన్ ప్రభుత్వం సన్నద్ధంగా లేదని మండిపడ్డారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ కూడా పెట్టారు. భూకంపం కారణంగా పలు గ్రామాల్లోని ఇళ్లు పూర్తిగా నేలమట్టమయ్యాయని, ఈ విపత్తు ధాటికి పలు కుటుంబాలు కకావికలమైపోయాయని జరీఫా పేర్కొన్నారు. కునార్, నోరిస్తాన్, నంగర్హార్ ప్రావిన్స్లు భూకంపం కారణంగా తీవ్రంగా నష్టపోయాయని, ఇళ్లు కూలిపోవడంతో పలు కుటుంబాలు వీధిన పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. వారి జీవితం అగమ్య గోచరంగా మారిందన్నారు. గ్రామాల్లోని మహిళలు, చిన్నారులు, వృద్ధులు తీవ్ర గాయాల పాలై ఇక్కట్లు ఎదుర్కొంటున్నారని, బాధితుల పరిస్థితి దుర్భరంగా ఉందని పేర్కొన్నారు. అసమర్థ తాలిబాన్ ప్రభుత్వం ఈ విపత్తును ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా లేదని, ఈ సమయంలో కునార్ ప్రజలకు సాయం అత్యవసరమని పేర్కొన్నారు. అంతర్జాతీయ సమాజం, మానవతా సంస్థలు సత్వరమే స్పందించి బాధితులను ఆదుకోవాలని వేడుకున్నారు. అవసరమైన ఆహారం అందించి ఆశ్రయం కల్పించాలని, ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేయాలని విజ్ఞప్తి చేశారు.